సూర్యకాంతం వర్సెస్ చంద్రకాంతం. చాక్లెట్స్ ఇచ్చే చెట్టు. ఒక ఊరిలో కమల, కేశవ అనే ఇద్దరు భార్యాభర్తలు ఉండేవాళ్ళు. కమలది చాలా పేద కుటుంబం. వాళ్ళకి ఒక్కతే కూతురు, పేరు బిందు. బిందు వయసు చిన్నదే అయినా పెద్దవాళ్లకు ఉండేవన్నీ ఆలోచనలు ఉండేవి. కమలకి, కేశవకి కూతురంటే చాలా ఇష్టం. ఇద్దరూ పనిచేస్తూ కూతుర్ని చాలా బాగా చూసుకుంటూ ఉండేవాళ్ళు. బిందు కూడా అమ్మా నాన్నలని ఇబ్బంది పెట్టకుండా చెప్పిన పని చేస్తూ అణకువగా ఉండేది. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. ఒకరోజు వీళ్ళు ఉండే పూరికి ఎదురుగా ఉన్న పెద్ద బంగ్లాలోకి దేవిమూర్తి అనే ఒక ధనవంతుల కుటుంబం వచ్చింది. దేవిమూర్తికి కూడా ఒక్కతే కూతురు, పేరు సింధు. సింధుకి ఏ కష్టం తెలీదు. తనకి ఇష్టమైనవన్నీ వాళ్ళ అమ్మా నాన్నలని అడిగి తెప్పించుకునేది. సింధుకి చాక్లెట్స్ అంటే చాలా ఇష్టం. ఎప్పుడు చేతిలో చాక్లెట్స్ పట్టుకుని ఉండేది. ఒకరోజు ఉదయం కేశవ, కమల ఇద్దరు పనికి వెళ్తూ ఎవరో కాంట్రాక్టర్ అంట మొన్నే వచ్చారు. ఇద్దరు భార్యాభర్తలు, ఒక పాప ఉంది. ఎందుకు అలా కొత్తగా చెప్తున్నారు? ఆట ఆటలు ಹೇಳ್ದಲ್ವಾ? ఇంటి ముందే ఆడుకుంటుంది కదా, ఎక్కడికి వెళ్ళదులేండి, మీరేం భయపడకండి. ఈ విషయం మరి నీకు చెప్తే అర్థం కాదు గాని పద. అలాంటప్పుడు ఎందుకో చెప్పడం. ఏం లేదులేండి, పదండి వెళ్దాం అంటూ ఇద్దరు అక్కడి నుంచి పనికి వెళ్లారు. వాళ్ళు వెళ్ళిన కాసేపటికి బిందు చేతిలో ఒక బాల్ పట్టుకుని ఇంటి ముందుకు వచ్చి గుమ్మం దగ్గర కూర్చొని వచ్చి వెళ్లే వాళ్ళని చూస్తూ ఉంది. అప్పుడే సింధు వాళ్ళ ఇంటి డాబా మీద చాక్లెట్స్ తింటూ కనిపించింది. బిందు సింధును చూస్తూ ఉంది. సింధు కూడా బిందును చూసింది. సింధు బిందును చూడగానే సింధు చిన్నగా నవ్వింది. అది చూసిన బిందు కూడా నవ్వింది. బిందు తన చేతిలో ఉన్న బాల్ చూపించింది. బాల్ చూడగానే సింధు అటు ఇటు చూసి వస్తుందా అన్నట్లుగా సైగ చేసి బిల్డింగ్ మీద నుంచి కిందికి వచ్చింది. వాళ్ళ అమ్మ నిద్రపోతూ ఉంది. అమ్మకి చెప్పకుండా బయటకు వచ్చేసింది. బిందు దగ్గరికి వచ్చి, హాయ్, నా పేరు సింధు, నీ పేరు? నా పేరు బిందు అంటూ చాక్లెట్ ఇచ్చి ఫ్రెండ్స్ అంటూ షేక్ హ్యాండ్ ఇచ్చింది. అది చూసి బిందు నవ్వుతూ ఉంది. చాక్లెట్ బాగుందా? చాలా బాగుంది. నువ్వు ఇవి రోజు తింటావా? నువ్వెప్పుడు తినలేదా? లేదు, మా అమ్మని ఎప్పుడు అడిగినా అవి తినకూడదు అని చెప్పేది. అవునా? అయితే ఈ రోజు నుంచి నేను నీకు రోజు చాక్లెట్ ఇస్తాను. మన ఇద్దరం ఇక్కడే ఆడుకుందాం. అవునా? సరే పద అయితే ఆడుకుందాం. అలా పక్కకు వెళ్లి ఇద్దరు బాల్తో ఆడుకుంటూ ఉన్నారు. ఇద్దరు చాలా సరదాగా ఆడుకుంటూ ఒకరితో ఒకరు చాలా స్నేహంగా ఉంటూ ఉన్నారు. ఇంట్లో పడుకొని ఉన్న సింధు వాళ్ళ అమ్మ దేవి నిద్ర లేచి హాల్లోకి వస్తూ, అమ్మ సింధు, సింధు ఎక్కడున్నావురా అంటూ ఇల్లంతా చూసింది. ఎక్కడా సింధు కనిపించకపోయేసరికి వెతుక్కుంటూ బయటికి వచ్చి, సింధు, సింధు ఎక్కడికి వెళ్ళావు అని గట్టిగా అరుస్తూ వస్తుంది. అమ్మ అరుపు వినపడగానే సింధు భయంతో, అమ్మో అమ్మొస్తుంది, నేను వెళ్ళొస్తాను అంటూ ఆ బాల్ అక్కడే వదిలేసి ఇంటి వైపు పరిగెత్తింది. వాకిట్లో నుంచి వస్తున్న సింధుని చూసి దేవి, ఎక్కడికి వెళ్ళావు? ఇక్కడే ఆడుకుంటున్నానమ్మా. ఎన్నిసార్లు చెప్పాలి ఎవరితో పడితే వాళ్ళతో ఆడుకోవద్దు అని? పద ఇంట్లోకి అంటూ కూతుర్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అమ్మ కోపడ్డా కూడా సింధు అమ్మకి చెప్పకుండా రోజు వచ్చి బిందుతో ఆడుకునేది. తన దగ్గర ఉన్న చాక్లెట్స్ రోజు ఇచ్చేది. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. ఒకరోజు సింధు, బిందు ఇద్దరూ కలిసి ఆడుకుంటూ ఉండగా అప్పుడే చూసిన దేవి కోపంగా పిల్లల దగ్గరికి వచ్చి, సింధు, నేను ఎన్నిసార్లు చెప్పాను నీకు ఇక్కడికి రావద్దని? ఎందుకు వచ్చావు? నీ చాక్లెట్స్ తనకి ఎందుకు ఇస్తున్నావు? ఏ, నీకు నా కూతురుతో పనేంటే? ఏంటి ఆటలు? అది చాక్లెట్స్ ఇస్తే తినేయడమేనా? సరే, ఎప్పుడైనా దానికి కూడా చాక్లెట్ ఇచ్చిన మొహమేనా నీది? రోజు దాని దగ్గర తీసుకొని తింటావు. ఏనాడైనా దానికి ఒక్కటైనా ఇచ్చావా? ఇవ్వలేదు. ఇవ్వలేదు. వెళ్ళి నీ స్థాయి పిల్లలతో ఆడుకో. ఇంకొకసారి నా కూతురుతో కనిపించామంటే చూసుకో అంటూ ఉండగానే కమల వచ్చి, క్షమించండమ్మా, ఇంకెప్పుడు కనిపించదు. సరే అంటూ తన కూతుర్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. బిందు ఏం మాట్లాడకుండా అక్కడి నిలబడి సింధును చూస్తూ ఉంది. అలా ఇద్దరు దూరమయ్యారు. సింధు వాళ్ళ బిల్డింగ్ మీద నుంచి రోజు బిందును చూస్తూ ఉండేది. ఇక్కడ బిందు కూడా వాకిట్లో నిలబడి తన స్నేహితురాల్ని చూస్తూ ఉండేది.
అలా ఒకరోజు బిందు వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి, అమ్మా, సింధు నాతో ఎందుకు స్నేహం చేయకూడదు? ఎందుకంటే ఏం చెప్పాలి బిందు, చెప్పినా అర్థం చేసుకునే వయసు నీకు లేదమ్మా. వెళ్ళి చేతులు కడుక్కొని రాపో, అన్నం పెడతాను అని చెప్పి కూతుర్ని పంపించింది. ఆ రోజు నుంచి బిందు మనసులో సింధు గురించి బాగా ఆలోచించేది. సింధు నాకు రోజు చాక్లెట్ ఇచ్చేది, నేను తనకి ఒక్క రోజు కూడా చాక్లెట్ ఇవ్వలేదు. అయినా నా దగ్గర డబ్బులు లేవు కదా, నేను తనకి చాక్లెట్ ఎలా ఇస్తాను? వాళ్ళ అమ్మ కూడా అంది, అన్నిసార్లు తీసుకున్నావు, ఒక్కసారైనా ఇచ్చావా అని. నిజమే కదా, నేను ఇవ్వలేని పేదరికంలో ఉన్నాను. నాలాంటి పేద అమ్మాయితో తన కూతురు స్నేహం చేయడం నచ్చలేదేమో, అందుకే అమ్మ కూడా బాధపడుతూ నాకేం చెప్పట్లేదు అనుకుంటూ పడుకుంది. తర్వాత రోజు కూడా అలాగే బాధపడుతూ ఉండగా వాళ్ళ ఇంటికి అప్పుడే ఒక ముసలాయన వచ్చాడు. అమ్మా, చాలా ఆకలిగా ఉంది, అమ్మా. అయ్యో తాత, ఆకలిగా ఉందా? ఇంట్లో మా అమ్మ కూడా లేదు అని వెనక్కి తిరిగి వెళ్తూ ఉండగా బిందు, ఆగు తాత, అమ్మ లేకపోతే ఏంటి? అమ్మ నా కోసం పెట్టి వెళ్ళిన అన్నం ఉంది కదా, అది ఇస్తాను, తినేయండి అంటూ ఇంట్లోకి పరిగెత్తి అన్నం తెచ్చిచ్చింది. ఆ ముసలాయన అక్కడే అరుగు మీద కూర్చుని తింటూ, తిను తాత అనగానే బిందు సింధు గురించి అంతా చెప్పింది. అంతా విన్న ముసలాయన, లేదు తాత, తనతో ఆడుకోలేకపోతున్నా కదా, అందుకే బాధపడుతున్నా. ఓ, అలాగే చేస్తాను అనగానే ముసలాయన తన జేబులో నుంచి ఒక విత్తనం తీసి బిందుకి ఇస్తూ, ఈ బీజವನ್ನು ಮನೆಯನ್ನ ಹಾಕಿ ನೀರನ್ನು ಕೊಡ್ತಾಯಿರು. తర్వాత సింధు వాళ్ళ అమ్మనే సింధుని నీతో ఆడుకోమని చెప్పి పంపిస్తది, చూస్తా ఉండు. నిజంగానా తాత? అయితే ఇప్పుడే వెళ్ళి నాటుతాను అంటూ ఆ విత్తనం తీసుకుని ఇంటి వెనక్కి పరిగెత్తి చిన్న గొయ్యి తీసి ఆ గొయ్యిలో విత్తనం పెట్టి నీళ్లు పోసింది. తెల్లారేసరికి ఆ విత్తనం నాటిన చోట పెద్ద మొక్క వచ్చింది. ఇంకా దానికి చాలా చాక్లెట్స్ ఉన్నాయి. అది చూసి కమల, కేశవ ఇద్దరు ఆశ్చర్యపోయారు. జరిగిందంతా కూతుర్ని అడిగి తెలుసుకుని చాలా సంతోషించారు. ఏమండి, ఎన్ని రోజులని ఇలా కూలి పని చేస్తాము? మన కూతురి అదృష్టం వల్ల మహిమగల చెట్టు మన పెరట్లోనే పెరుగుతుంది. దీనితో మనం చాక్లెట్స్ బిజినెస్ చేద్దాం, బస్తీకి ఎగుమతి చేద్దాం అని అంది. ఆ ఆలోచన కేశవ కూడా బాగా నచ్చింది. వెంటనే ఆ ఊర్లోనే చిన్నగా చాక్లెట్ షాప్ పెట్టి వ్యాపారం మొదలు పెట్టారు. తక్కువ కాలంలోనే చాలా ఎక్కువ లాభాలు సంపాదించి ఊరిలో ఉన్న చోట పెద్ద బంగ్లా కట్టుకున్నారు. అది చూసి దేవి ఆశ్చర్యపోయింది. వారిని తక్కువ చేసి మాట్లాడినందుకు బాధపడుతూ వాళ్ళకి క్షమాపణ కూడా చెప్పలేక దూరంగా ఉండేది. ఒకరోజు బిందు చాక్లెట్ చెట్టు దగ్గర నుంచి చాక్లెట్స్ తీసుకుని వెళ్లి సింధుకి ఇచ్చింది. అప్పుడే దేవి కూడా వచ్చింది. దేవిని చూడగానే బిందు భయపడి వెళ్ళబోతూ ఉండగా దేవి, ఇద్దరు కలిసి మా ఇంట్లోనే ఆడుకోండి, సరేనా అని అంది. ఆ మాట వినగానే బిందు చాలా సంతోషపడింది. అలా బిందు సింధులు మళ్ళీ కలిసి ఆడుకుంటూ వాళ్ళ బాల్యాన్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ಸೋಮಾರಿ ಸೊಸೆ ಸಹಿಸ್ಕೊಳ್ಳು ಅಂತ ಅತ್ತೆ. ಒಂದೂರಲ್ಲಿ ಕಾಂತಮ್ಮ ಅನ್ನೋ ಹೆಂಗಸು ವಾಸವಾಗಿದ್ಲು. ಅವಳು ತುಂಬಾ ಒಳ್ಳೆಯವಳಾಗಿದ್ಲು. ಅವಳಿಗೆ ತುಂಬಾ ತಾಳ್ಮೆ ಇತ್ತು. ಊರಿನಲ್ಲಿ ಎಲ್ಲರ ಜೊತೆ ತುಂಬಾ ನಗ್ನಗ್ತಾ ಮಾತಾಡ್ತಾ ಇದ್ಲು.